లబ్ధిదారులకు అందాల్సిన పెన్షన్లపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచుకుందన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బొత్స. వాలంటీర్లపై కుట్ర చేసి పేదలకు పెన్షన్లు అందకుండా చేసిందే టీడీపీ అంటూ మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. ఏదైతే పింఛన్ల గురించి 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. మరి వాళ్ళు కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూశాను, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్, ఇచ్చివచ్చు, కరెక్ట్ కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండికల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఒక ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి.